కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో డిస్కో డ్యాన్సులు ఆ డ్యాన్సులు అని చెప్పేసి దానికి ఫస్ట్ రియాక్ట్ అయ్యింది మీరే. అంటే కేటీఆర్ గారు ఏదో ఫ్లోలో అన్నాము సారీ చెప్పేసామని చెప్పేసి కూడా ఒక ట్వీట్ పెట్టారు. అయినా కూడా ఎందుకు దాన్ని అంత రాజకీయం చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు? కేసీఆర్ గారు పూర్తిగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. నేను ఇవాళ ఆయన కావలసుకునే మాట్లాడండి, ఆయన ఉట్టిగా మాట్లాడలేదు కేటీఆర్ గారు. ఎందుకంటే అహంకారం అనేది ఇంకా దిగలే వాళ్ళకి. అహంకార పూరితమైన వ్యాఖ్యలు, మహిళలంటే చిన్న చూపు, ప్రభుత్వంలో వస్తున్నటువంటి అవకాశాలు ఏదైతే ఇస్తా ఉన్నామో వాటిని చూసి ఓర్వలేనితనంతో వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా, గవర్నమెంట్ కారు వాడుకున్నారు కదా, గవర్నమెంట్ వెహికల్స్లో తిరిగినారు కదా, గవర్నమెంట్ బంగ్లాలే వాడుకున్నారు కదా, గవర్నమెంట్ తిండే తిన్నారు కదా, గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ అనుభవించినారు కదా. వీళ్ళ 10 సంవత్సరాలు ఆ కుటుంబ సభ్యులైతే పూర్తి స్థాయిలో ఇవాళ మహిళలకు, అది కూడా పేద మహిళలు, నీకు ఆర్టీసీ బస్సులు ఎవరు ఎక్కుతున్నారు? జనరల్గా పేద మిడిల్ క్లాస్ మహిళలు ఎక్కుతా ఉంటారు. రోజువారీ ఉద్యోగాలకు పోయేటోళ్ళు, కూలికి పోయేటోళ్ళు, ఎవరైనా ఎక్కని మహిళలకు అవకాశాలు ఇస్తా ఉంటే ఒక ప్రభుత్వ వాహనాన్ని వాళ్ళకి ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం ఇస్తే ఓర్వలేనితనం ఎందుకంటే కేటీఆర్ గారికి బస్సులో వెల్లిపాయలు ఒలుసుకున్నారని, కూరగాయలు అమ్ముకుంటున్నారని, బుట్టలు అల్లుకుంటున్నారని తప్పేముంది? మేము తప్పని అనుకోవట్లేదు, మీకెందుకు తప్పు కనిపిస్తుంది? అది బస్సులో కూర్చున్న బస్సులు పెంచొచ్చు కదా. నేను ఒకటే మాట్లాడతా రాజు, బస్సులో కూర్చున్న తర్వాత సీట్ దొరికిన తర్వాత వాళ్ళ బ్యాగులో ఎల్లిపాయలే ఉండొచ్చు, ఉల్లిపాయలే ఉండొచ్చు, మిరపకాయలే ఉండొచ్చు, లేకపోతే కుట్లే ఉండొచ్చు. వాళ్ళ సీట్లో కూర్చొని వాళ్ళకి ఇబ్బంది జరగకుండా మనము వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది? నా సీట్లో నేను కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్విట్టర్లో ఇట్లా కూర్చుంటే తప్పలేదు. కానీ మహిళలు, పేదవాళ్ళు వాళ్ళ కూలికి పోయి వచ్చి సమయాభావం వల్ల వాళ్ళ పనులు వాళ్ళు ఆర్టీసీ బస్సులో కూర్చొని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చేసుకుంటే వీళ్ళకేం నొప్పి అవుతుందట. దీని వెనక ఒక కుట్ర చెప్తా నేను. మొదటి రోజు నుంచి, డే 1 నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రీ బస్ మహిళలకు అని చెప్పేసి అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి మేము చూస్తా ఉన్నాం వాళ్ళ కుట్రపూరితమైనటువంటి రాజకీయం. వెంటనే ఆటోలను తీసుకొచ్చారు, ఆటో వాళ్ళని రోడ్డు మీద ధర్నాలు చేపించారు, బస్సులలో కొట్టుకుంటున్నటువంటి సీన్లని అని చెప్పేసి బయట పెట్టారు. మొత్తం బస్సులు అంతా ఇక విధ్వంసం జరుగుతున్నట్టుగా ఒక షోపుటపు ప్రచారం, గ్లోబల్ ప్రచారం మొదలు పెట్టారు. ఎక్కడ మాట్లాడినా యాంటీ ఫ్రీ బస్ అనే పద్ధతిలో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఎంత అక్కసుందో అర్థమవుతా ఉన్నది. దానికి తోడిందంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకోయిందంటే ఒకవైపు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇవాళ 2 లక్షల రుణమాఫీ జరిగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఇంకా రాష్ట్ర ప్రజలలో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేకుండా పోయింది, వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకమైంది. వాళ్ళకి ఎక్కడ దోచకేదంటే ఫస్ట్ స్టేషన్లో ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ నుంచి డైవర్షన్ కోసం ఏం చేసిరంటే మహిళల మీద ఏదో కామెంట్ చేయబోయిండు. కామెంట్ చేస్తే ఏమైంది? వాళ్ళ సిగ్గు లేకుండా మళ్ళీ సారీ చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందా రాలేదా? అందుకే అదుపు పెట్టుకొని మాట్లాడాలి. నోరు జాగ్రత్తగా మాట్లాడకపోతే మహిళలు ఊరుకోరు. ఇంతకుముందులాగా మీ అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తామనంటే ఎవరు ఊరుకోరు. ఇంతకుముందు చీప్ లిక్కర్ ఉద్యమం చేసినాం, మీకు ఐడియా ఉండొచ్చు. చీప్ లిక్కర్ కేసీఆర్ తీసుకొస్తామని అంటే మహిళలందరూ కూడా రోడ్డు మీదకి చీపురు గట్టలు పట్టుకొని రోడ్ల మీద ధర్నాలు చేస్తే చీప్ లిక్కర్ పాలసీ అనేది వెనుకకు తీసుకున్నాడు.